హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? తిన్నారా? ఇది నేను ఒక రెసిపీ చేస్తున్నానండి. ఏ రెసిపీ గెస్ చేయండి. ఇది దోశలు చేశాను కాదండి. ఇక్కడ కోయిట్లో దోశలు, బోండాలు అవి చేశాను కదా, ఎగ్ దోశ అవన్నీ. ఆ దోశలకి కాంబినేషన్గా చికెన్ కుర్మా చేస్తున్నాను. ఉల్లగడ్డ చికెన్ కుర్మా ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది? సూపర్ ఉంటుంది కదా. సూపర్ అంటే సూపర్ ఎమ్మీ అండి. కాంబినేషన్ భలే బాగుంటుంది. చికెన్ షేర్వా కూడా బాగుంటుందండి. అది ఇంకోసారి ఒక రెసిపీ చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేను రోజు ఒక్కొక్క ఐటెం, ఒక్కొక్క వెరైటీ, ఒక్కొక్క స్పెషల్ చేసి తినేసాను నేను. ఒక వారం లేరు మా ఇంట్లో మా మేడం వాళ్ళు. అందువల్ల హ్యాపీ నాకు. మన ఇండియాలో ఉన్నట్టుగా నేను ప్రతిదీ చేసుకుని తినేసానండి. ఒక రోజుకి ఒక ఐటెం తినేసాను. అది చేసిందంతా మీకు వీడియో పెట్టాను. దీనికి కావాల్సిన చికెన్ అండి. చికెను, ఎర్రగడ్డలు, టమాటాలు, ఉల్లగడ్డ, చికెను. ఎక్కువగా మసాలాలు ఏమైనాయండి దీంట్లో, ఎందుకంటే చికెన్ కుర్మా ఏంటంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి దోశకి అవన్నీ ఎక్కువగా మసాలాలు వేయను. దానికి తగ్గట్టుగా కారం గీరం మొత్తం దానికి తగ్గట్టుగా వేసుకుంటాను నేను. అయినా బాగా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి నేను చేసేది ట్రై చేయండి మీరు కూడా. ఎర్రగడ్డలు సన్నగా కోసుకొని అది బాగా వేయించేయాలండి, కొంచెం కలర్ వచ్చేదాకా. తర్వాత ఏంటంటే దాంట్లో చెప్పాను కదా నేను, అల్లం వెల్లుల్లి పేస్టు అది మిక్సీలో వేసి అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను చెప్పాను కదా. అది 2 ముక్కలు వేసాను. మీ ఇష్టం, అది చికెన్ని బట్టి మీరు వేసుకోండి. అది వేసిన తర్వాత చికెన్ వేస్తానండి. ఆ చికెను ఆ ఎర్రగడ్డలకి బాగా కొంచెం దాంట్లోనే మిక్స్ చేసి దాంట్లోనే కొంచెం మసాలా పట్టినట్టు కొంచెం వేయించాలండి. తర్వాత ఏంటంటే ఉల్లగడ్డలు వేసేసాను. ఉల్లగడ్డలు, టమాటాలు మొత్తం వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఆఖరిలో నేను పెరుగు వేస్తున్నానండి. మసాలాలు ఏం వేయలేదండి. ఉప్పు, అదే అల్లం పేస్టు, అదే బ్లాక్ పెప్పర్ అంటారు కదా, అది బ్లాక్ పెప్పర్ కారంకి. కొంచెం నేను అవి చిన్న చిన్న ఏం చెప్తారు, మిరపకాయలు అండి. అంటే పచ్చిమిరపకాయలు కాదు, ఎండి మిరపకాయలు, చిన్న చిన్న బుడ్డి మిరపకాయలు వస్తాయండి. భలే కారం ఉంటాయి అవి. అది కారంగా వేసుకున్నానండి, కారంగా. తర్వాత దోశ వేసాను. దోశల్లో తింటా ఉంటే అబ్బా, దోశల్లో వేసుకోకూడదు, దోశల్లో పోసుకోవాలి. కూరని పోసుకోవాలి. చికెన్ కుర్మాని పోసుకొని తింటా